జగన్ టూర్‌లో సాధారణంగా విత్ డేటాతో మాట్లాడుతుంటాడు. ఏదైతే పొగాకు సంబంధించి జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోంది అని ఆక్షేపించారు. చంద్రబాబు సీఎం కావడంతో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెట్‌ని రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలన్నటువంటిది కూడా డిమాండ్ చేశారు. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కనీస మద్దతు ధర లేకపోవడం, రాష్ట్రంలో ఏ పంట గిట్టుబాటు ధర లేదు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర లేదు అన్నటువంటి విషయాల్ని చెప్పుకుంటూ వచ్చారు. ఓవరాల్గా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కాక